నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఆయన ఒక చెత్త న్యూస్ ఛానల్ క్యూ న్యూస్ అని చెప్పి పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో ఏమని వాగుతున్నాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి. ఆ మాట విన్నాక చాలా బాధ అనిపించింది నాకు. ఈరోజు హీరోలను యాక్టర్లను ఏమంటుండంటే ముఖానికి రంగులు వేసుకొని అడుక్కు తినేవాళ్ళని చెప్పి చెప్తున్నారు. ఈరోజు మల్లన్న గారికి చెప్తున్నా, మల్లన్న ఒక 5-6 సంవత్సరాల క్రితము బిచ్చాన్ లేక బట్టలు వేసుకొని దయచేసి అన్న మీ చాయ్ డబ్బులు నాకు దానం చేయండి అన్న, ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయమని చెప్పేసి ఆ రోజు నువ్వు అడుక్కున్నప్పుడు ముఖానికి ఏం కలర్ వేసుకొని అడుక్కున్నావు మల్లన్న? సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళని ఎట్లా అసాసినేట్ చేస్తావు? సిగ్గు శరం లేనోనివి ఈరోజు క్యూ న్యూస్ అని చెప్పి పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా ఒక 6 సంవత్సరాల క్రితం నీ దగ్గర 10 రూపాయలు లేనోనివి ఈరోజు 100 కోట్ల ఆస్తి పరువు ఎట్లయినావు? కూర్చుందావా? డిబేట్లోకి చూపిస్తావా? ఒక శ్వేతపత్రమి మల్లన్న, నీకు దమ్ముంటే రా డిబేట్లో కూర్చుందాం. సిగ్గు లేనోనివి, ఒక బ్లాక్మెయిలర్ కానివి, నువ్వు కూడా నీతులు వల్లిస్తున్నావు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి మల్లన్న. నీ ముఖానికి ఎవరికైనా ఒక 10 రూపాయలైనా దానం చేసినావు ఇప్పటిదాకా? ఈరోజు యాక్టర్స్, సెలబ్రిటీస్ భారతదేశంలో ఎక్కడ ప్రళయాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కోటాను కోట్లు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు విరాళంగా ఇస్తారు. కళ్ళు దొబ్బినాయా మల్లన్న? ఖమ్మంలో వరద బాధితులకి సినిమా హీరోలే ఈ ముఖానికి కలర్ వేసుకున్న అడుక్కు తినేవాళ్ళని చెప్పి నువ్వు చెప్తున్నావుగా. వీళ్ళే కోటాను కోట్లు ఇచ్చిరు ఖమ్మం వరద బాధితులకి. నువ్వు ఇచ్చినావా మల్లన్న? 1 రూపాయనా నీ నెల జీతం ఇచ్చినావా? ఈరోజు నీ మళ్ళీ ఎమ్మెల్సీ నెల జీతం 2,75,000. నీకు సిగ్గుందా? ఒక నెల జీతం అని ఎక్కడ ఇచ్చినావా? ఈరోజు పెద్ద అడుక్కు తినటో నువ్వు. ఈరోజు ట్రాఫిక్ పక్కన అడుక్కు తినేవాళ్ళు కూడా ఇట్లాంటి సన్నాసిని మాతో పోల్చబట్టరని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు మల్లన్న. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. వాళ్ళ ఫ్యాన్ చూస్తే నిన్ను ఉరికించి కొడతారు మల్లన్న. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక పెద్ద బ్లాక్మెయిలర్వి. నీ వల్ల ఏది చేత కాదు. పెద్ద పనికి మాలని దద్దమ్మవి నువ్వు. నీ గురించి మాట్లాడాలంటేనే వేస్ట్. ఈరోజు యాక్టర్స్ ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కానీ, ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ గురించి కానీ, లాస్ట్కి HIV AIDS కాండం గురించి కానీ మొత్తం సెలబ్రిటీలో అడ్వర్టైజ్ చేస్తారు, అవేర్నెస్ చేస్తారు. నువ్వేం పీకినావు అని చెప్పేసి ఏడబోర్డు పట్టుకొని నిలబడి అవేర్నెస్ చేసినావు తెలంగాణ ప్రజల్ని చూపి. మొట్టమొదటిగా టాలీవుడ్లో ఇండస్ట్రీ వాళ్ళే, సినిమా హీరోలే తెలంగాణకి ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. కళ్ళు దొబ్బినా మల్లన్న? ఒకసారి ఆలోచించు, తెలుసుకో ఒకసారి. సెలబ్రిటీలే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మొట్టమొదటిగా ముందొచ్చి వాళ్లే విరాళంగా ఇస్తారు డబ్బులు. ఈరోజు వాళ్ళనేమో నువ్వు ముఖానికి రంగేసుకొని అడుక్కు తినేటోళ్ళని చెప్తున్నావు. మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త మల్లన్న. ఈ మాట విన్నాక నాకు చాలా బాధ అనిపించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెలంగాణలో నీలాంటి పనికి మాలని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే వస్తాయి. తెలంగాణ ప్రజలు మీలాంటి వాళ్ళని పాడేమొస్తారు. జర జాగ్రత్త మల్లన్న. నీకు నీతి న్యాయం ఏమి ఉండవు. నువ్వు ఊసర వెళ్ళి లాంటివి, పెద్ద బ్లాక్మెయిలర్వి. ఇది ఎవరికి తెలియదు. నువ్వేదో క్వశ్చన్ చేసి ఏం చేసినావు ఇప్పటిదాకా? ఎవరికి ఉపయోగం నీ వల్ల? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక మల్లన్న. జాగ్రత్త. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరు వినరు. నువ్వు ఎమ్మెల్సీ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్ని జీతగాళ్ళు కాదు, బట్టలు కూడా తీసి కొడతారు మల్లన్న. జాగ్రత్త పెట్టుకో. ఒకరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మనమేం పీకి కట్టగట్టినామని చెప్పేసి దాని గురించి కూడా నువ్వు ఆలోచించాలి. 1 రూపాయి ఎవరికి ఇప్పటిదాకా నువ్వు దానం ఇచ్చేది లేదు. పెద్ద బ్లాక్మెయిలర్ కానివి. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు? చెత్త న్యూస్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఏదో నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళలాగా పెద్ద ఫోజులు ఇస్తున్నావు. పనికి మాలనోడా.